ఐఆర్సిటీసీ ద్వారా ఈ నెల ఆగస్టు 17వ తారీఖున సప్త జ్యోతిర్లింగ యాత్ర భారత్ గౌరవ్ స్పెషల్ ట్రైన్ని నడపడం జరుగుతుంది. ఈ రైలు 17వ తారీఖున విజయవాడ నుండి మొదలవుతుందండి. ఈ విజయవాడ నుండి ఈ జ్యోతిర్లింగాలు ఏమంటే మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్, భీమశంకర్, త్రయాంబకేశ్వర్ మరియు కృష్ణేశ్వర్. ఈ 7 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడానికి ఇది మంచి సదుపాయాలతో కూడిన యాత్రగా చెప్తున్నాము. దీంట్లో 3 రకాల ట్రావెలింగ్ సౌకర్యం ఉందండి. ఒకటి స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ మరియు సెకండ్ ఏసీ. దీంట్లో స్లీపర్ క్లాస్ ధర 20,000, అలాగే థర్డ్ ఏసీ 33,000 అండ్ సెకండ్ ఏసీ 43,000గా ధర నిర్ణయించబడింది. ఈ టికెట్ కాస్ట్లో టోటల్ ప్రయాణము, అకామిడేషను మరియు అన్నీ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. లోకల్ ట్రాన్స్పోర్ట్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో జస్ట్ వాళ్ళు వేరే ఖర్చు ఏమి ఉండదు వాళ్ళకి. రెండవది, యాత్రతో పాటు ప్రతి కోచ్లో కూడా సెక్యూరిటీ గార్డ్ ఉండటం జరుగుతుంది. పూర్తి సెక్యూరిటీతో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడుతున్నాయి. ఇవి టోటల్ 12 రోజులు ఈ యాత్ర ముగుస్తుందండి. మనం బయలుదేరిన తర్వాత 12 రోజులు ఈ యాత్ర కంటిన్యూ ఉంటుంది. అలాగే థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి నైట్ స్టే అకామిడేషన్ కూడా ఏసీ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే కాకుండా రేపు 4వ తారీఖు మన ఒంగోలు మీద నుండి సౌత్ ఇండియా టూర్ కూడా మరో ప్రత్యేక రైలు నడపడం జరుగుతుంది. దాంతోపాటు సెప్టెంబర్ 1వ తారీఖున అయోధ్య మరియు వారణాసికి కూడా ఒక ప్రత్యేక రైలుని నడపడం జరుగుతుంది. 17వ తారీఖున విజయవాడ నుండి బయలుదేరే ఈ యాత్ర స్పెషల్ విజయవాడ తర్వాత మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగాం, భువనగిర్, సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్గేడ్, నాందేడ్ మరియు పూర్ణ స్టేషన్లో ప్యాసింజర్స్ అందరూ బోర్డ్ అవడానికి అవకాశం ఉందండి. అలాగే అక్కడ నుండి ఉజ్జయిని, ద్వారకా, ఓకా, సోమనాథ్, నాసిక్ రోడ్, పూణే, ఔరంగాబాద్ మీదుగా రిటర్న్ మళ్ళీ విజయవాడ చేరుతుంది. టికెట్లు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చండి. www.irctctourism.com విజిట్ చేసి ఆన్లైన్లో టికెట్స్ని పర్చేస్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా ఏరియా ఆఫీస్ విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్న ఐఆర్సిటీసీ ఏరియా ఆఫీస్ని దర్శించి అక్కడ కూడా డైరెక్ట్గా టికెట్స్ని పొందవచ్చు. ఐఆర్సిటీసీ ద్వారా నడపబడుతున్న ఈ ప్రత్యేక రైలుని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం.